బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం. బాన్స్వాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు జవాబుదారీగా ఉంటారని అన్నారు. ఆయన మాట్లాడుతూ వలసవాదులు తమ నాయకుని ప్రశ్నించే హక్కు లేదన్నారు. కార్యక్రమంలో ఎజాజ్, నార్ల ఉదయ్, బాబా, హకీం, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఒక వలసవాదైనటువంటి కాంగ్రెస్ నాయకుడు మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నాడు. వాడు ఆయన స్థాయికి తగ్గ నాయకుడు కాదు. ఆయన విమర్శలు చేయాల్సినంత అవసరం లేదు. ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారీ, కార్యకర్తలకు జవాబుదారీ, కానీ కాంగ్రెస్ నాయకులకు కాదు. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. వాళ్ళు మా నాయకుడు మొదటి నుంచే క్లారిటీగా ఉన్న నాయకుడు. ఎందుకంటే నీలాగా ఉసరవెల్లిలాగా పార్టీలు మార్చే నాయకుడు కాదు మా నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు, గతంలో కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాను. నిన్న కూడా ప్రజలందరి సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో చెప్పడం జరిగింది. నువ్వు ఏదైతున్నావో గతంలో టీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్న కార్యకర్తలం అందరం కూడా వద్దని చెప్తే నువ్వు బాన్స్వాడలో ఎవరిని సంప్రదించకుండా ఆ రోజు బీబీ పాటిల్ గారి సభలో జోగుపేట వెళ్ళి మాకెవరికి తెలియకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినావు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ పార్టీని నాశనం చేసి పదవులు అనుభవించి పార్టీని నాశనం చేసే నాయకుడివి. అక్కడ కూడా గ్రూపులు కట్టి నీతో, అక్కడ కూడా పాత కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు కూడా నీతో లేరు. నువ్వు అందరూ కూడా ఇక్కడ టీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఒకరిద్దరు వలసవాదులతో జతకట్టి పోచారం కుటుంబం పైన, పోచారం శ్రీనివాసరెడ్డి పైన విమర్శలు చేస్తున్నావు. నువ్వు ఎటువంటి వ్యక్తివో నీకు అందరికీ తెలుసు. ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీలో పదవి రావడానికి నిన్ను చూసి పదవి ఇవ్వలేదు, నీ సామాజిక వర్గాన్ని చూసి ఆ రోజు పదవి ఇవ్వడం జరిగింది. ఈరోజు నీ సామాజిక వర్గం కూడా నీ మీద కక్ష సాధింపు కోసం కూడా అందరు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు దొరుకుతావా బిడ్డ అని ఆ రోజు మీ సామాజిక వర్గం నాయకులు కూడా నీ మీద నీ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడుతూ నువ్వు నీ నిజస్వరూపం కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు. ఎందుకంటే గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా నిన్ను ఆదరిస్తలేరు. అందుకొరకే ఈ రవీందర్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఏం చేస్తే లాభం అనే ఉద్దేశంతో పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద విమర్శలు చేయాలని ఏకైక దురుద్దేశం పెట్టుకొని ఆయన మీద విమర్శలు చేస్తున్నావు. కాబట్టి నువ్వు బిడ్డ ఇక్కడ నుంచి మంచిగా మెసులుకుంటే మంచిది. మా పార్టీ నుంచి పోయినావు, శని పోయింది. మాకేం నువ్వు ఇక్కడ ఉండి ఉరగబెట్టింది ఏం లేదు. పార్టీలో ఒకరిద్దరు పోయినంత మాత్రాన మా పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. మా పార్టీలో కూడా ఉన్న వారందరూ కూడా నువ్వు పోయినందుకు సంతోషంగా ఉన్నారు. కానీ ఇకపై అవాకులు చెవాకులు పేరితే ఖబర్దార్ బిడ్డ అని నిన్ను ఈ విధంగా మా కార్యకర్తల సమక్షంలో హెచ్చరిస్తున్నాం. నువ్వు కాంగ్రెస్ నాయకుడిగా చెల్లమని అవుతున్నావో, గతంలో కూడా కుమార్ సేట్ లాంటి వారిని మోసం చేసి పార్టీలోకి వచ్చినావు. మళ్ళా ఇప్పుడు కూడా ఆ పార్టీలోకి వెళ్ళినావు. నీ మోసాలు కాంగ్రెస్ నాయకులకు అందరికీ తెలుసు. ఈ విషయము కుమార్ సేటే కాదు, త్వరలో రవీందర్ రెడ్డి కూడా తెలుసుకొని నిన్ను అసహించుకునే రోజులు వస్తాయి. నువ్వు మాట్లాడడం కాదు, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడిగా ఏదైనా పోటీ చేసి నిలబడి ప్రజల్లో నిలిచి గెలవాలని నీకు నేను డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు నీ బలం ఎంతనో, నీ బలగం ఎంతనో ఆ రోజు తెలుస్తుంది. కనీసము ఒక వార్డు సభ్యుని కూడా గెలవలేనటువంటి నీ స్థాయి, నీవు స్థాయికి మించి మాట్లాడుతున్నావు. కాబట్టి
ఇది నీ అహంకారానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను.